హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ నెక్స్ట్ మన ఐఆర్లోని నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కనుక డెఫినేషన్ ఆఫ్ ఐఆర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఐఆర్ అండి. అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, మనకి ఇండస్ట్రీ రిలేషన్స్లో టూ వర్డ్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ అనే వర్డ్ ఉంది, రిలేషన్స్ అనే వర్డ్ ఉంది, రైట్? సో హియర్ ద టూ టర్మ్స్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సో ఇండస్ట్రీ అంటే ఏమిటి, అదేవిధంగా రిలేషన్స్ అంటే ఏంటి? ఇండస్ట్రీ రిఫర్స్ ఎనీ ప్రొడక్టివ్ యాక్టివిటీ ఇన్ విచ్ ఎన్ ఇండివిజువల్ అవ్వచ్చు, అలా ఆర్ ఎల్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినా సరే, ఎక్కడైనా సరే ఒక దగ్గర ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ, లేకపోతే ఏదైనా ఒక వస్తువు తయారు చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ యాక్టివిటీ జరగడం కానీ జరిగిందనుకోండి, అది ఇండివిజువల్ కావచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కావచ్చు, దాన్ని ఇండస్ట్రీ అని అంటారు, రైట్? దాన్ని ఏమంటారు? ఇండస్ట్రీ అని అంటారు, రైట్? రిలేషన్ అంటే ఏంటి, మనకి ఇండస్ట్రీలో ఎవరెవరు భాగస్వాములుగా ఉంటారు? మెయిన్గా ఇండస్ట్రీ తీసుకుంటే, ఒక పర్టికులర్ ఇండస్ట్రీ తీసుకుంటే దానిలోని ఆ ఇండస్ట్రీ యొక్క ఓనర్ అంటే ఎంప్లాయర్, ఓకే, అండ్ దానిలో పనిచేసినటువంటి వర్కర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, రైట్? సో ఇక్కడ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ హిజ్ వర్క్మెన్, ఓకే, ఏదైతే రిలేషన్షిప్ అనేది ఆ ఇండస్ట్రీ యొక్క ఎంప్లాయర్కి అండ్ ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వర్కర్స్కి మధ్యలోని రిలేషన్షిప్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని రిలేషన్ అని అంటారు. దట్ ఈజ్ ఐఆర్ అండి. ఇండస్ట్రీ అంటే ఏమిటి, రిలేషన్ అంటే ఏంటి అని. అండ్ నెక్స్ట్ థింగ్, డెఫినేషన్స్ చూసుకుంటే చాలామంది డెఫినేషన్స్ ఇచ్చారండి ఐఆర్కి. ఇండస్ట్రీ రిలేషన్స్కి జేటీ డన్లాప్, అదేవిధంగా సమ్ అదర్ డేల్ యోడర్ అని కానీ, క్యాసల్ మ్యాన్ కానీ, వి అగ్నిహోత్ర, సివి కుమార్, సమ్ విబి సింగ్, సమ్ గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను ఇండస్ట్రీ రిలేషన్స్కి డిఫరెంట్ డెఫినేషన్స్ని వాళ్ళ ధోరణిలో ఇవ్వడం జరిగింది, ఓకే. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఏదైనా ఇన్ కేస్ అడిగితే డైరెక్ట్గా ఒక కంప్లీట్గా డెఫినేషన్ ఇచ్చి ఈ డెఫినేషన్ ఎవరు చెప్పారు అని అడిగే అవకాశం అనేది ఉంటుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ జేటీ డన్లాప్ తీసుకోండి. హీ డిఫైన్స్ ఇండస్ట్రీ రిలేషన్ యాజ్ ద కాంప్లెక్స్ interrelations among the managers, workers and agencies of the government. So మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే, the industry relations definition, the complex interrelation among the managers, workers and agencies of the governments. This definition is defined by అని చెప్పి ఆప్షన్ ఏ లైక్ యోడర్, ఓకే, ఆప్షన్ బి ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఆర్ ఆప్షన్ సి వి అగ్నిహోత్ర, ఆర్ ఆప్షన్ డి డన్లాప్. సో ఇలా క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో జస్ట్ వాళ్ళు చెప్పిన రిలేషన్ని చదువుకుంటే, డెఫినేషన్ చదువుకుంటే సరిపోతుంది. ద కాంప్లెక్స్ ఇంటర్ రిలేషన్ అమాంగ్ ద మేనేజర్స్, వర్కర్స్ అండ్ ఏజెన్సీస్ ఆఫ్ ద గవర్నమెంట్, రైట్? దట్ ఈస్ డన్లాప్ డెఫినేషన్. అండ్ సమ్ అదర్ గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ తీసుకుంటే లైక్ జే హెన్రీ ప్రకారము, అలెన్ ఫ్లాడర్స్, క్లెగ్, లెస్టర్, ఇలా చాలామంది చాలా రకాలుగా డెఫినేషన్స్ ఇవ్వడం జరిగిందండి. నేను మీకు ఇది నోట్స్ సెండ్ చేస్తాను కదా, దానిలో చదువుకోండి. జస్ట్ ఇండస్ట్రీ రిలేషన్స్ మేబీ రెఫర్ టు యాజ్ అన్ ఆర్ట్, ఓకే. ఇండస్ట్రీ రిలేషన్ అనేది ఒక ఆర్ట్, ఓకే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టుగెదర్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ ద ప్రొడక్షన్, ఓకే. సో ఇండస్ట్రీ రిలేషన్స్ అనే ఆర్ట్ అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే జే హెన్రీ, ఓకే. అండ్ ఇండస్ట్రీ రిలేషన్స్ ఇది సబ్జెక్ట్ విచ్ డీల్స్ విత్ ద రెగ్యులేటింగ్ ద ఇన్స్టిట్యూషనలైజ్డ్ రిలేషన్షిప్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్పిన వ్యక్తి ఎవరు? అలెన్ ఫ్లాండర్. సో ఈ డెఫినేషన్స్ ఒకటికి ఒక 1 to 5 times చదువుకోండి, ఓకే. డెఫినేషన్ ఇచ్చి ఇది ఎవరు చెప్పారు, ఎవరు డిఫైన్ చేశారు అని అడుగుతారు, లేదా యాజ్ పర్ జే హెన్రీ ప్రకారము వాట్ ఈజ్ ఇండస్ట్రీ రిలేషన్స్ అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఎవరంటే ILO అండి, ఓకే. ILO వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎప్పుడు మనకి ఇండస్ట్రీ రిలేషన్స్ ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది? 1919లో ఎస్టాబ్లిష్ అయింది, రైట్? ఇండస్ట్రీ రిలేషన్స్ అకార్డింగ్ టు ILO ప్రకారం ఇండస్ట్రీ రిలేషన్స్ అంటే ఏంటంటే ఎయిదర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ఎంప్లాయర్స్, ఎయిదర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ఎంప్లాయర్స్ అండ్ వర్కర్స్ ఆర్గనైజేషన్స్, ఆర్ ద రిలేషన్స్ బిట్వీన్ ద ఆక్యుపేషనల్ ఆర్గనైజేషన్ దెమ్సెల్వ్స్, దాన్ని ఏమంటారు? ఇండస్ట్రీ రిలేషన్స్ అంటారు. అంటే ఇక్కడ జస్ట్ ఏం లేదండి, ఇది ఒక రిలేషన్షిప్ అనేది ఉండాలి ఎవరికి? స్టేట్కి అండ్ ఎంప్లాయర్స్కి అండ్ వర్కర్స్కి, ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి, లేదా
రిలేషన్ మే ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ఆక్యుపేషనల్ ఆర్గనైజేషన్స్ దెమ్సెల్స్. ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్స్కి రిలేషన్షిప్ ఉంటే దాన్ని ఇండస్ట్రీ రిలేషన్స్ అని అంటారు అని చెప్పేసి యాజ్ పర్ ILO ప్రకారం. ఓకే, సో ILO డెఫినేషన్ ఇస్ సమ్వాట్ ఇంపార్టెంట్, సో రీడ్ ఇట్ కేర్ఫుల్లీ. ఓకే, జస్ట్ ఇక్కడ ఏం లేదు, రిలేషన్షిప్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద స్టేట్ ఎంప్లాయర్స్ అండ్ ఆర్గనైజేషన్స్, లేదా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్కి రిలేషన్షిప్ ఉంటే దాన్ని ఇండస్ట్రీ రిలేషన్స్ అంటారు అని యాజ్ పర్ అకార్డింగ్ టు ILO ప్రకారం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ILO యూజ్ చేసుకుంది ఎక్స్ప్రెషన్ టు డినోట్ ద సచ్ మ్యాటర్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్ టు ఆర్గనైజ్ అండ్ ద రైట్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్. ఓకే, కలెక్టివ్ అగ్రిమెంట్. ఈ కలెక్టివ్ బార్గెనింగ్ అనేది మనకి నెక్స్ట్ చాప్టర్లో డిస్కషన్ చేసుకుంటాం, రైట్. సో ILO ఏం చెప్పిందంటే రైట్ టు ఆర్గనైజింగ్ అండ్ రైట్ టు కలెక్టివ్ బార్గెనింగ్, రైట్ టు కలెక్టివ్ అగ్రిమెంట్స్, కన్సలేషన్ ఉండాలి, ఆర్బిట్రేషన్ ఉండాలి. ఓకే, సో కోఆపరేషన్ బిట్వీన్ ద అథారిటీస్ ఉండాలి, రైట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్స్ అండి మనకి ఇండస్ట్రీ రిలేషన్స్లోని. ఇవన్నీ ఉన్నట్లయితే దాన్ని మనం ఇండస్ట్రీ రిలేషన్స్ అని అంటాము అని చెప్పేసి యాజ్ పర్ ILO ప్రకారం. ఏంటంటే ఇక్కడ పాయింట్స్ ఏ ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళు డినోట్ చేశారు ILO వాళ్ళు? ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్ అండ్ ఆర్గనైజేషన్, కలెక్టివ్ బార్గెనింగ్ ఉండాలి, కలెక్టివ్ అగ్రిమెంట్స్ ఉండాలి, కన్సలేషన్ ఉండాలి, ఆర్బిట్రేషన్ ఉండాలి, అదేవిధంగా పర్టికులర్ అథారిటీస్ మధ్యలో కోఆపరేషన్ ఉండాలి, ఆక్యుపేషనల్ ఆర్గనైజేషన్ మధ్యలో రిలేషన్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లయితే దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ రిలేషన్, రైట్. సో గుడ్, ఎప్పుడు కూడా సరే ఇండస్ట్రియల్ రిలేషన్స్ గుడ్గా ఉండాలి. ఓకే, ఎందుకు అని అంటే కనుక వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్? అసలు ఇండస్ట్రియల్ రిలేషన్స్ గుడ్గా ఉంటే అంటే మంచిగా ఉంటే బాగా ఉంటే దానివల్ల లాభం పొందేది ఎవరు? ఓకే, హెల్దీ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆర్ కీ టు ద ప్రోగ్రెస్ అండ్ సక్సెస్, రైట్. ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీలోనే మనకి ఇండస్ట్రీ రిలేషన్స్ బాగుండాలి. సో ఏంటి ఇక్కడ ఇంపార్టెన్స్, ఎందుకు ఇండస్ట్రీ రిలేషన్స్ గుడ్గా ఉండాలి అంటే కనుక మనకి ప్రొడక్షన్లోనే ఎలాంటి ఇంటరప్షన్ ఉండదు. ఇండస్ట్రియల్ రిలేషన్స్ బాగా ఉంటే కనుక కొన్ని పాయింట్స్ ఉన్నాయి. IR యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ అన్ఇంటరప్టెడ్ ప్రొడక్షన్. ఓకే, ప్రొడక్షన్లో ఎలాంటి ఇంటరప్షన్ ఉండదు ఇండస్ట్రియల్ రిలేషన్స్ బాగా ఉంటాయి. అదేవిధంగా ఎలాంటి డిస్ప్యూట్స్ అయినా కూడాను అరైజ్ కావు, రైట్. రిడక్షన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఈజ్ దేర్, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఓకే, హై మోరల్ ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటి? హై మోరల్ ఉంటుంది. అదేవిధంగా మెంటల్ రివాల్యూషన్ ఉంటుంది, అలాగే రెడ్యూస్డ్ వేస్టేజ్. సో ఇలా 5 పాయింట్స్ ఉన్నాయి అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ కీ రోల్ అండ్ మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ రిలేషన్స్. లెట్ us డిస్కస్ వన్ బై వన్. అన్ఇంటరప్టెడ్ ప్రొడక్షన్. సి హియర్, అన్ఇంటరప్టెడ్ ప్రొడక్షన్ అంటే పేరులోనే ఉంది. మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనేవి బాగా ఉంటే గనక మనం ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీలోని ఎలాంటి ప్రొడక్షన్, ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీలోని మనకి ప్రొడక్టెడ్ యాక్టివిటీ జరుగుతుంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరుగుతుంది, అక్కడ ఇండస్ట్రియల్ రిలేషన్స్ బాగున్నాయి అంటే వర్కర్స్కి మేనేజ్మెంట్కి ఇండస్ట్రీ బాగుంది, ఎలాంటి స్ట్రైక్స్ ధర్నాలు ఎలాంటివి జరగవు, చక్కగా ప్రొడక్షన్ అనేది ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటుంది, రైట్. సో కంటిన్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుందన్నమాట. ఇండస్ట్రియల్ రిలేషన్స్ బాగా ఉంటే మనకి ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో దిస్ మీన్స్ దట్ కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఉంటుంది. ఫర్ ఆల్ ఫ్రమ్ మేనేజర్ నుంచి వర్కర్స్ వరకు కంటిన్యూస్గా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, ఎలాంటి ఇంటరప్షన్ కూడా ఉండదు, రైట్. ఇండస్ట్రీ అనేది చాలా స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది, రైట్. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ అన్ఇంటరప్షన్ లేనప్పుడు అందరికీ ఇన్కమ్స్ అనేవి టైం సరికి వస్తాయి. సో దెర్ ఇస్ అ అన్ఇంటరప్టెడ్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఆల్ ద పర్సన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ రిలేషన్స్లో ఉన్నటువంటి అందరికి కూడాను బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో టైం సరికి వాళ్ళు మార్కెట్లోకి గూడ్ని తీసుకొస్తారు, ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు, ఓకే, టు ద కన్జ్యూమర్స్ అండ్ ద వర్కర్స్ యాజ్ వెల్. హియర్ ఏం జరుగుతుందంటే ఫైనల్గా అన్ఇంటరప్టెడ్ ప్రొడక్షన్ అనేది మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్ గుడ్గా ఉంటే జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి, రిడక్షన్ ఇన్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, రైట్. గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ రెడ్యూసెస్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్. సో ఎప్పుడైనా సరే ఇండస్ట్రియల్ రిలేషన్స్ బాగున్నాయి అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలోని, వర్కర్కి మధ్యలోని, గవర్నమెంట్కి మధ్యలోని, అదేవిధంగా ఎంప్లాయర్కి మధ్యలోని రిలేషన్షిప్ చాలా బాగున్నట్లయితే ఎలాంటి స్ట్రైక్స్, ధర్నాలు, లైక్ లాక్అవుట్స్ ఇలాంటివి జరగవు, రైట్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అనేవి ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతాయి, రైట్. సో ఎలాంటి స్ట్రైక్స్ కానీ, లాక్అవుట్స్, గోస్లో టాక్టిక్స్, గేరోస్, గ్రీవెన్సెస్ ఆర్ సమ్ ఆఫ్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ అన్రెస్ట్ విచ్ డు నాట్ స్ప్రింగ్ అప్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఇండస్ట్రియల్ పీస్, రైట్. సో ఇవన్నీ కూడాను ఇండస్ట్రీ ఒక శాంతివంతంగా వెళ్ళడానికి ఉపయోగపడే కాదు, రైట్.
సో దీనివల్ల వీటన్నిటి వల్ల స్ట్రైక్స్ వల్ల లాకౌట్స్ వల్ల సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి అక్కర్ అవుతాయి మనకి ఇండస్ట్రీలోని. సో ఎప్పుడు కూడా ఇండస్ట్రియల్ రిలేషన్స్ గుడ్గా ఉంటే ఇవన్నీ కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు, రైట్? ఇవన్నీ కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ నెక్స్ట్ హై మోరల్. గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్ ఇంప్రూవ్ ద మోరల్ ఆఫ్ ద ఎంప్లాయీస్, right? Employees work with a great zeal with feeling in mind that interest of the employer and employees is one and the same. సో ఇక్కడ ఎప్పుడు కూడా పని చేస్తున్నప్పుడు మనం ఏదైనా ఒక కంపెనీ గురించో లేకపోతే ఒక ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళు మంత్లీ మనకు శాలరీ ఇస్తున్నందుకు మన మైండ్లో ఎలా ఉండాలంటే మనం ఈ కంపెనీ గురించి, ఈ కంపెనీ యొక్క హై స్టాండర్డ్స్ గురించి, కంపెనీ యొక్క మంచి గురించి మనం పాటుపడాలి, రైట్? అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఆర్గనైజేషన్కి బద్ధంగా మనం పని చేయాలి, రైట్? సో ఒక జీల్ అనేది ఉండాలి మనకి టువర్డ్స్ వర్క్ పట్ల, రైట్? మనం ఎంత కరెక్ట్గా వర్క్ చేస్తే అంత కరెక్ట్గా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్? టైం సరికి మనకి పేమెంట్స్ అనేవి వస్తాయి, టైం సరికి మనకి మార్కెట్లో ప్రొడక్ట్ రిలీజ్ అవుతుంది. సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన ఆర్గనైజేషన్, మనం చేస్తున్న ఆర్గనైజేషన్కి లేదా మనం పనిచేస్తున్న ఇండస్ట్రీ యొక్క పేరు అనేది పెరుగుతుంది, రైట్? ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం చేస్తున్న పని పట్ల నిబద్ధత కలిగి ఉండాలి, రైట్? హై మోరల్ అనేది ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ మెంటల్ రివాల్యూషన్ ఉండాలి, రిడక్షన్ వేస్టేజ్. సో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఫస్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ ఏంటంటే మెంటల్ రివాల్యూషన్ అండి. మెంటల్ రివాల్యూషన్ అంటే ఏమిటంటే ఇండస్ట్రియల్ రిలేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కంప్లీట్ మెంటల్ రివాల్యూషన్ ఆఫ్ ద వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్. అంటే ఇక్కడ పీస్ఫుల్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. అల్టిమేట్గా మనకి ఎంప్లాయీస్కి అండ్ వర్కర్స్కి మధ్యలోని, ఎంప్లాయీస్కి అండ్ వర్కర్స్కి మధ్యలోని ఎప్పుడు కూడాను పీస్ఫుల్ రిలేషన్షిప్ అనేది ఉండాలి, గుడ్ లీడర్షిప్ అనేది ఉండాలి, రైట్? ఇక్కడ మనకి ఎవరెవరు ఉంటారు పార్టీస్ అని చెప్పాను మీకు. వర్కర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు అండ్ గవర్నమెంట్ ఉంటుంది, రైట్? టు వర్క్ అవుట్ ఏ న్యూ రిలేషన్షిప్ ఇన్ కాన్సెన్సెన్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద ట్రూ డెమోక్రసీ, రైట్? హియర్ ఏంటంటే మెంటల్ రివాల్యూషన్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఇండస్ట్రియల్ రిలేషన్. దట్ మీన్స్ వాట్? పీస్ఫుల్ రిలేషన్షిప్ అనేది అందరి మధ్యలోనే ఉండాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ వర్కర్స్ మస్ట్ రికగ్నైజ్ ద ఎంప్లాయర్స్ అథారిటీ. ఓకే, ఇంకొక వైపు ఏంటంటే మనం పని చేస్తున్నప్పుడు పనిచేస్తున్న ఆర్గనైజేషన్లోని మన యొక్క అథారిటీ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఎంప్లాయర్స్ యొక్క అథారిటీని మనం రికగ్నైజ్ చేయాలి, రైట్? దెన్ రెడ్యూస్డ్ వేస్టేజ్. ఫిఫ్త్ వన్ ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రిలేషన్స్లో లాస్ట్ వన్ ఏంటంటే రెడ్యూస్డ్ వేస్టేజ్. ఏంటి రెడ్యూస్డ్ వేస్టేజ్? సో ఎప్పుడైనా సరే గుడ్ రిలేషన్షిప్ ఉంది అనుకోండి, గుడ్ ఇండస్ట్రీ రిలేషన్స్ ఉంటే ఆర్ మెయింటైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కోఆపరేషన్, రికగ్నైజేషన్ ఆఫ్ ఈచ్ అదర్, రైట్? గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఎప్పుడు మెయింటైన్ చేయగలుగుతాము? ఎప్పుడైతే ఈ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అంటే ఎంప్లాయర్, వర్కరు, గవర్నమెంట్ పక్కన పెట్టండి, ఎందుకంటే లెజిస్లేషన్ చేస్తారు. సో జస్ట్ ఇండస్ట్రీ తీసుకుంటే ఇండస్ట్రీ యొక్క మేనేజ్మెంట్ అండ్ అందులో పనిచేస్తున్న వర్కర్స్ మధ్యలోని కోఆపరేషన్ ఎప్పుడైతే ఉంటుందో, ఒకరినొకరు రికగ్నైజేషన్. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి ఎంప్లాయర్స్ కావాలి, మెయిన్ హెడ్స్ కావాలి. సో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో, ఒక ప్రోడక్ట్ అనేది రెడీ అవ్వాలి అంటే, తయారవ్వాలి అంటే కనుక వర్కర్స్ కూడా అంతే బాధ్యత ఉంటుంది, రైట్? సో ఇక్కడ అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు లేకపోయినా ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది, రైట్? సో రికగ్నైజేషన్ ఆఫ్ ఈచ్ అదర్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇట్ విల్ హెల్ప్స్ ద ఇంక్రీజ్ ద ప్రొడక్షన్, రైట్? సో అలాంటప్పుడు ఎలాంటి వేస్టేజ్ అనేది జరగదు. ఒక పర్టికులర్ మ్యాన్ లైక్ మన పనిచేస్తున్న వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క పనితనం అనేది వేస్ట్ కాదు, మెటీరియల్ వేస్ట్ కాదు, ఏమైనా ఒక మిషన్స్ కొంటే మిషన్స్ వేస్ట్ కావు, రైట్? సో రెడ్యూస్డ్ వేస్టేజ్ అంటే ఏమిటి? వేస్టేజ్ ఆఫ్ మ్యాన్, మెటీరియల్, మిషన్స్ ఆర్ రెడ్యూస్డ్ టు ద మినిమమ్ అండ్ దస్ నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్, రైట్? సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెన్స్ ఆఫ్ ద గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. బికాస్ ఆఫ్ గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్ మనం ఆ ప్రొడక్షన్ అనేది అన్ఇంటరప్షన్ వస్తుంది, అన్ఇంటరప్టెడ్ ప్రొడక్షన్ వస్తుంది, రిడక్షన్ ఇన్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అనేది తగ్గిపోతాయి, హై మోరల్ ఉంటుంది అండ్ మెంటల్ రివాల్యూషన్ ఉంటుంది, రెడ్యూస్ ద వేస్టేజ్, ఎలాంటి వేస్టేజ్ జరగకుండా మనం చూసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టువర్డ్స్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, రైట్ అండి? సో దిస్ ఈజ్ ఫర్ ఐఆర్ యొక్క డెఫినిషన్ అండ్ ఐఆర్ యొక్క మెయిన్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం డెఫినేషన్ ఏంటి అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐఆర్, రైట్? థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కసింగ్ అబౌట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి
అండ్ ఎవరెవరు పార్టీస్ మనకి ఇండస్ట్రీ రిలేషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్.